ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ పై వేటు పడనుందా అంటే అవునని అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఒక్క ఛాన్స్ అంటూ 7 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ తన పేలో ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో కరుణ్ నాయర్ మొత్తంగా 4 మ్యాచ్లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు వేసేందుకు అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక అతడి స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా శ్రేయస్ అయ్యర్ కు చోటు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తో శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయ్యర్ చివరిగా టెస్టులో భారత్ తరపున 2024లో ఇంగ్లాండ్ పై ఆడాడు. ఆ తర్వాత జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కూడా తన స్థానాన్ని అయ్యర్ కోల్పోయాడు. అయితే దేశవాళీ టోర్నీలో అద్భుతంగా రాణించి తిరిగి జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ కేవలం వన్డేల్లో మాత్రమే అతనికి చోటు దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ సొంతం చేసుకోవడంలో శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. ఆ తర్వాత ఐపీఎల్ లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతన్ని ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలెక్టర్లు మాత్రం అయ్యర్ కు బదులుగా కరుణ్ నాయర్ కు అవకాశం ఇచ్చారు. కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో సెలెక్టర్లు మళ్లీ అయ్యర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో అయ్యర్ లాంటి అనుభవజ్ఞుడైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరం. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. స్పిన్నర్లను శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడగల నైపుణ్యం ఉంది. దీంతో వెస్టిండీస్ దక్షిణాఫ్రికాలతో జరగబోయే టెస్టు సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం.